ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్ జరిగింది. కాకినాడకు చెందిన ఓ యువతి ముక్కులో పెరుగుతున్న రక్తపు గడ్డను నయం చేయించుకునేందుకు ఎన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో చూపించుకున్నప్పటికీ జబ్బు నయం కాకపోవడంతో ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి రావటం జరిగిందని, ఇక్కడ వైద్యులు సూచించిన మేరకు విజయవంతంగా తనకు శస్త్రచికిత్స చేయటం జరిగిందని తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలను ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఏడుకొండలరావు వెల్లడించారు. మీడియా సమావేశంలో బాధితురాలు నందిని, ప్రవీణ్ దంపతులు పాల్గొన్నారు. గత సంవత్సరము నవంబర్లో మా హాస్పిటల్కి ఈఎన్టీ డిపార్ట్మెంట్కి వచ్చినటువంటి శ్రీమతి నందిని గారు కూడాను మనతో పాటు ఉన్నారు. ఈమె ఒక పేషెంట్ అన్నమాట. ఇంకా వివరాల్లోకి వెళితే నవంబర్లో మా డిపార్ట్మెంట్ ఈఎన్టీ డిపార్ట్మెంట్కి నందిని గారు కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఏ బాధతో వచ్చారంటే ముక్కులో నుంచి రక్తం గారటం, అలాగే ముక్కు బ్లాక్ అవటం, అలాగే బయటికి ఒక చిన్న ఎర్రగా ఒక పుండు రూపంలో కానీ ఒక మాంసం ముద్ద రూపంలో బయటికి పొట్రుడై కనపడటం. కావాలంటే ఆ ఫొటోస్, ఆపరేషన్ ముందు కూడా ఫొటోస్ ఉన్నాయండి, అది కూడా తీసుకోవచ్చు. ఆ లక్షణాలతో బయటికి అట్లా మన హాస్పిటల్కి రావటం జరిగింది. సో వాళ్ళకి అనేక రకాల రక్త పరీక్షలు అయితేనేమి, లేకపోతే రేడియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్ అయితేనేమి, లేకపోతే బయాప్సీ ఇవన్నీ చేసిన తర్వాత నిర్ధారణమైన వ్యాధి ఏంటంటే అదొక రైనోస్పోరియోడిసిస్, అంటే రైనోస్పోరియోడిసిస్ అని చెప్పేసి ఒక వ్యాధి రూపంలో అది నిర్ధారణ అవటం జరిగింది. అది చాలా అరుదుగా వచ్చే వ్యాధి. అలాగే అది మన భారతదేశం మొత్తం అలా స్ప్రెడ్ అయి ఉండే వ్యాధి కాదు. ఇది ఒక ఎండమిక్ అంటే ఒక గ్రూపు, ఒక ఏరియాకే కన్ఫైన్ అయినటువంటి వ్యాధి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కాకినాడ, శ్రీకాకుళం జిల్లాల్లో, అలాగే భారతదేశంలో ఛత్తీస్గఢ్ అనే ఏరియాలో అలా కొన్ని ఏరియాసు, అలాగే వేరే దేశాల్లోకి వస్తే శ్రీలంక లాంటి కంట్రీస్లో మాత్రమే ఇలాంటి వ్యాధి ఎక్కువగా తరచుగా కనపడుతుంటుంది. ఈ వ్యాధి పేరేంటంటే రైనోస్పోరియోడిసిస్ అనమాట. ఇది ఒక ఫంగస్ ఇన్ఫెక్షన్. మీరు వినుంటారు. ఇన్ఫెక్షన్ అంటే ఒక ఇన్ఫెక్షన్ అనేది బ్యాక్టీరియా రూపంలో కానీ, లేకపోతే ఫంగస్ రూపంలో కానీ, లేకపోతే వైరస్ రూపంలో మనకు ఒక మనిషికి సోకుతూ ఉంటుంది. అందులో ఇది ఒక ఫంగస్ రూపంలో రావటం జరిగింది. ముఖ్యంగా ఈ వ్యాధి ముక్కులో లోపల ఉన్నటువంటి పొర నుంచి ఉత్పత్తి అవటం కానీ, లేకపోతే ముక్కు వెనక భాగాన నాసోఫారింగ్స్ అనే భాగం నుంచి రావటం కానీ, లేకపోతే నాసోఫారింగ్స్ ముక్కు రెండు కాంబినేషన్లో రావటం కానీ, లేకపోతే నోటి నుంచి కానీ, లేకపోతే హార్డ్ ప్యాలెట్ అంటే పెద్ద అంగి నుంచి కానీ, లేకపోతే అరుదుగా చర్మానికి ఊపిరితిత్తులు కూడా అలా కూడా రావచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఈ వ్యాధి మా దగ్గరకు వచ్చిన తర్వాత మేము అనేక పరీక్షలు చేసి డయాగ్నోస్ చేసింది ఏంటంటే, అంటే ముక్కులో బ్లాక్ అవుతుంది. దానికి అంటే దేన్ని ఆ బ్లాక్ అనేది రెండు ముక్కుల్లోకి వస్తుంది. చాలా అంటే ముందు ఒక ముక్కుతో స్టార్ట్ అవుతుంది, తర్వాత రెండు నేసల్ క్యావిటీస్లోకి వస్తుంది. రెండు బ్లాక్ అయితే ఇంకా నోరుతో గాలి పీల్చుకుంటుంటారు, అది కూడా ఇబ్బంది అవుతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే అవన్నీ చేసిన తర్వాత గాలందకపోవటం ఒకటి, బ్లీడింగ్, ముట్టుకుంటే బ్లీడింగ్ అవుతుంది. ఏ ఇంజెక్షన్స్కి ఆ బ్లీడింగ్ తగ్గదు. దానికి ట్రీట్మెంటు అలా సాసరైజేషన్ లాగా మొత్తం ఇలా చెక్కేయాలి. చెక్కేసిన తర్వాత చేసేది కూడా ఎలా చేయాలి, నార్మల్ ఏరియాను కూడా కొంచెం చెక్కాలి. వైడ్ ఎక్సిషన్ అంటారు, అంటే కొంచెం నాసల్స్కోపీ లేకపోతే ఎండోస్కోపీ ద్వారా కూడా చేయాలి. ఎండో నాసల్ సర్జరీ లాగా చేస్తారనమాట. అలా చేయాల్సి వస్తుంది. ఏదో తక్కువ పనిముట్లు తక్కువగా ఉన్నా కానీ చేస్తే మళ్ళీ కొంచెము ఆ ఆపరేషన్ చేసి తీసేటప్పుడు ఆ కండ పూర్తిగా తీయాలి. R0 రిసెక్షన్ అంటారు. అంటే ఆ ఏరియా తీసేసిన తర్వాత మళ్ళీ మైక్రోస్కోప్తో చూసినా కూడా ఇంత కణము, 1 మిల్లీమీటర్ కణం కూడా ఉండకూడదు. ఉంటే మళ్ళీ తిరగబెట్టే గుణం ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది సీనియారిటీ అండ్ స్కిల్నెస్ ఆఫ్ ది డాక్టర్ అన్నమాట. అలా చేయటం వలన 3 నెలల నుంచి ఈ అమ్మాయికి మళ్ళీ తిరగబెట్టడం అంటూ జరగలేదు. తిరగబెట్టేదైతే వితిన్ 2 వీక్స్ 3 వీక్స్లో మళ్ళీ తిరగబెట్టే అవకాశం ఉంది. కానీ దాదాపు 2.5 నెల 3 నెలలు అవుతుంది కాబట్టి తిరగబెట్టే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని ఆశిస్తున్నాం. ఈమెకు మంచి జీవితం ఉంటుందని ఆశిస్తున్నాము. అండ్ మన దగ్గర కంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్, ఆమెకి ఏంటంటే ఎవరో చెప్పారట ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్, జనరల్ హాస్పిటల్ ఒంగోలులో ముక్కుకు సంబంధించిన సర్జరీలు కొంచెం చేశారు. అలాగే మన డాక్టర్ ప్రభాకర్ గారు కూడా అక్కడ మనకు శ్రీకాకుళం ఆ ఏరియా నుంచి వచ్చిన డాక్టర్ గారు అనమాట. సో వాళ్ళు ఆ విధంగా ఈ విధంగా కొంచెం ఏరియాల ద్వారా ఆ న్యూస్ తెలుసుకొని ఇక్కడ రావటం జరిగింది. సో ఆ అమ్మాయి వచ్చినందుకు కొంచెం హ్యాపీగా అయిందంటే సర్జరీ కూడా మేము సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసి ఆ అమ్మాయిని ఇంటికి పంపించాం. మళ్ళీ ఆ హ్యాపీనెస్తోనే మళ్ళీ ఇక్కడికి వచ్చిందనమాట, మళ్ళీ చూపించుకోవడానికి. అది in the November month and diagnosed to have recurrent rhinosporosis with thrombocytopenia. Thrombocytopenia was the problem. She was having somewhere around 40 to 50,000 of platelets.
So we took it as a prestigious, and we did endoscopic sinus surgery with total excision of the mass with cauterization of the base, and along with we have taken all the precautions to limit the blood loss. We have preserved one blood unit, compatible blood unit, but fortunately we didn't require that, and successfully we did it. So far we have seen 2-3 times in the follow-up. The patient didn't get any recurrence. We are happy for that, and we are happy that we have provided very good health care to her. Not only her, we are in general we are providing catering a very good medical services. ఇది చాలా అంటే రేర్ కేసు. ఇట్ ఈస్ కాజ్డ్ బై ఇది ఫంగస్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇంతకుముందు సార్ చెప్పినట్టు మన భారతదేశంలో తీసుకుంటే కోస్టల్ ఏరియాస్లో, అలాగే ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే పర్లాకిమ్యూడి, పాతపట్నం, శ్రీకాకుళం ఏరియాలో, అలాగే శ్రీలంక, మొత్తం ఓవరాల్గా వరల్డ్ తీసుకుంటే శ్రీలంక, పాకిస్తాన్ అటువంటి ఏరియాలో వస్తుంది. కొద్దిగా రేర్. ఇది ఎలా వస్తుందంటే మనము కంటామినేటెడ్ పాండ్స్లో, అంటే పాండ్స్ ఉంటాయి, చెరువులు, కుంటలు, అలా అటువంటి దాంట్లో మనం స్నానం కానీ మునగడం కానీ చేస్తే వచ్చేటువంటి వ్యాధి. సో ఆ కేసు ఆల్రెడీ 2 టైమ్స్ ఆపరేషన్ అయిందండి ఇంతకుముందు. సో మళ్ళీ మా దగ్గరికి వస్తే మేము ఛాలెంజ్గా తీసుకొని మేము సర్జరీ చేయడం జరిగింది. దీన్ని ఎండోస్కోపిక్ ద్వారా, అంటే బయట నుంచి స్కార్ లేకుండా కంప్లీట్గా ఎండోస్కోపీ ద్వారా చేయడం జరిగింది. అన్ని ప్రికాషన్స్ తీసుకొని చేయడం జరిగింది. పర్టికులర్గా మేడం గారికి ఏంటంటే థ్రాంబోసైటోపీనియా కూడా ఉంటుంది, అంటే ప్లేట్లెట్ కౌంట్ కూడా తక్కువ ఉంటుంది. అన్ని క్రాస్ మ్యాచింగ్ కంపాటబుల్ బ్లడ్ అన్ని రిజర్వ్ చేసుకొని మేము చేయడం జరిగింది. ఇదే విధంగా చాలామందికి పేషెంట్స్ కూడా మంచి సర్వీసెస్ ఇస్తున్నామని చెప్పుకోవడానికి మేము మీడియా ముందుకు వచ్చామండి. ఇటువంటి అవకాశాన్ని ఒంగోలు ప్రజానీకం అందరూ సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతోనే వచ్చామండి. చేసామండి, ఇంతకుముందు చేసిన ఎక్స్పీరియన్స్. మా వైఫ్ పేరు వచ్చి నందిని అండి. అయితే తనకి ఈ ప్రాబ్లం అనేది గత 20 సంవత్సరాల నుంచి ఉంది. రెండు సార్లు కూడా రెండు ప్లేసెస్లో కూడా ఆపరేషన్ చేయించాం. కానీ ఆపరేషన్ చేయించినప్పటికీ కూడా దాని నుంచి పూర్తిగా రికవర్ అయితే కాలేదు. తనకి ఏమవుతుందంటే అది మళ్ళీ పెరిగి దానివల్ల చాలా బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. మేము చాలా భయపడే వాళ్ళం ఇంట్లో. చేశారు కానీ మళ్ళీ పెరిగేది, చేసటం మళ్ళీ పెరిగేది. అది ఒక సైడ్ నుంచి ఇప్పుడు ఏమైందంటే మళ్ళీ రెండో సైడ్ కూడా పెరగటం స్టార్ట్ చేసింది. దానివల్ల పూర్తిగా తనకి 2 ముక్కులు కూడా క్లోజ్ అయిపోయి గాలాటం అనేది జరగలేదన్నమాట. తన నోటితో తీసుకునేది శ్వాస. ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా ఇబ్బంది. సడన్గా బ్లడ్ అంతా లాస్ అయిపోయింది, మొత్తం వచ్చేసేది అనమాట, వాటర్ లాగా. చాలా ఇబ్బంది పడుతుండే వాళ్ళం. అప్పుడు ఇలా ప్రాబ్లం ఉన్నప్పుడు మా అత్తగారు ఊరు ఇక్కడేనండి, ఒంగోలే. అయితే ఆవిడ అనిల్ సార్ డాక్టర్, ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లోనే అనిల్ సార్ గారి దగ్గర వర్క్ చేస్తారనమాట. సో సార్ సజెషన్ చేశారు, ఇక్కడ మంచి ఈఎన్టీ డాక్టర్స్ ఉన్నారు, మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది, మీరు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా సక్సెస్ రేట్ చూస్తారని. నేను డైలీ దినచర్య వర్క్ చేసుకునేవాడిని అండి. అంత స్తోమత కూడా లేదు, చేయించే స్తోమత కూడా. సో తెలుసుకున్నప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత సారు వెంటనే దాన్ని మంచిగా రిసీవ్ చేసుకోవడం కానీ, చూడటం కానీ, దాన్ని వెంటనే వచ్చి ఏదో ఇలా చేయడం కాదు కానీ అన్ని విధాలుగా కూడా చాలా మటుకు చాలా టెస్టులు చేసి అన్ని పరీక్షించి 2 టైమ్స్ చేశారండి. ఫస్ట్ టైం చేసి బయోప్సీకి పంపించారు. తర్వాత మళ్ళీ విత్ ఇన్ 10 డేస్లో మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఆపరేషన్ చేసి పూర్తిగా క్లియర్ చేశారండి. అదంటే ఇక్కడ దాకా వచ్చేసిందండి, రూల్గా పెరిగిపోయి ఇక్కడ వరకు వచ్చేసింది అనమాట. చూసినప్పుడు ఈ సైడ్ ఫొటోస్ ఇక్కడ వరకు పెరిగిపోయి వచ్చేసిందండి. చాలా అంటే చాలా భయపడ్డాం దానివల్ల. అలాగా చాలా 2 పిల్లలండి, చాలా చిన్నవాళ్ళు, వాళ్ళు కూడా చాలా భయపడ్డాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ రిసీవింగ్ కానీ అన్ని విధాలుగా ఉండి కానీ ఒక మంచి స్థానంలో ఉండి చేశారండి. దాన్ని మాత్రం మేము ఆమెల్ని ఎప్పుడు మర్చిపోం. ప్రిన్సిపాల్ సారు, హెచ్ఓడి గారు చెప్పినట్టుగా ఈ వ్యాధి పూర్వాపరాలన్నీ చెప్పారు. సో ఇటువంటి క్లిష్టమైన సర్జరీస్ చేయడానికి మంచి సర్జన్స్ ఉన్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో. సో అది ప్రజలకు మీ ద్వారా మెసేజ్ వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టి, హెల్త్ ప్రాబ్లమ్స్ని బట్టి వాళ్ళు వచ్చి ఇక్కడ సర్వీసెస్ వినియోగించుకోవాలని కోరుతున్నాను. సో మాకు అల్టిమేట్గా పేషెంట్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. మేము ఎంత కష్టపడ్డాము, ఏం చేసాము, ఎన్ని ప్రాబ్లమ్స్ అన్నీ పక్కన పెట్టి లాస్ట్ వచ్చేసరికి ఇప్పుడు పేషెంట్ బాగుండి హ్యాపీగా పోతే మాకు అదే తృప్తి. సో ఇక్కడ ప్రజలు ఇక్కడ ఉన్న సర్వీసెస్ ఉపయోగించుకొని వాళ్ళకి కావాల్సిన సర్వీసెస్ తీసుకొని బాగుండాలని కోరుకుంటున్నాను.